సో తమ్నెల్ చూసారు కదా. సో మన ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చిందనమాట ఒకటి. అండ్ అందరికి తెలిసింది అది 3 స్ట్రైకులు పడితే ఛానల్ డిలీట్ అయిపోతుంది అని చెప్పి. సో మనది ఇలా ఇప్పుడే ఛానల్ కొంచెం డెవలప్ అవుతుంది, వాచింగ్ అవర్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనుకున్న టైంలో ఒక కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డదనమాట. అండ్ కాపీరైట్ క్లెయిమ్లు పడితే ఏం కాదు, కానీ కాపీరైట్ స్ట్రైక్తోనే ఛానల్కి ప్రాబ్లం ఉంటుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇంకా కొన్ని రోజుల పూట వీడియోస్ ఏమంటారు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట, ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ వరకు కానీ. సో అందుకే అప్లోడ్ చేస్తున్నా. ఇంకొక 24 అవర్స్లో యాక్షన్ తీసుకుంటారు. ఏంటంటే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినుండే, సో దాని మీద కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసింది. అండ్ ఇంకా మీకు ఎవరైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకు కూడా కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డారో, సో ఫస్ట్ ఏం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో కొంచెం బాధ ఉంటుంది మీకు. కొత్త ఛానల్లో పడితే నాకు కూడా బాధ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక త్రీ కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి అనుకో, సో ఛానల్ అనేది అయితే డిలీట్ అయిపోతుంది అనమాట. కాపీరైట్ క్లెయిమ్స్ అంటే ఛానల్ వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు కాపీరైట్ క్లెయిమ్స్కి. అండ్ కాపీరైట్ స్ట్రైక్స్కి వచ్చేసి మనకి ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది 3 స్ట్రైక్స్కి. నాకు కూడా పెద్ద ఐడియా ఏం లేదు కాపీరైట్ స్ట్రైక్ది, సో జస్ట్ కొంచెం ఉంది. అండ్ మీ కొత్త ఛానల్స్ క్రియేట్ చేసి ఎవరికైతే కాపీరైట్ స్ట్రైక్స్ పడుతున్నాయి అని అనుకుంటున్నారో, సో ప్యానిక్ అయితే కాకండి. ఒక స్ట్రైక్ పడంగానే మీరు కొంచెం అలర్ట్ అయిపోయి, సో ఎట్లాంటి వీడియోలు ఏమేయాలి అని చెప్పి మీరు కొంచెం అలర్ట్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మీకు కాపీరైట్ పడ్డదని చెప్పి ఆ వీడియోని కూడా డిలీట్ చేయకండి. కాపీరైట్ పడ్డాక వీడియో డిలీట్ చేయకపోయినా కాపీరైట్ స్ట్రైక్ అనేది మీకు 90 days వరకు ఉంటుంది అనమాట. సో మనం అది యూట్యూబ్ స్టూడియోలో పోయి కాపీరైట్ స్కూల్ ఒకసారి వాచ్ చేస్తే అయిపోతుందంట. నాకు కూడా అంత ఐడియా లేదు, మా వాచ్ చేయమని చెప్పింది. మెయిల్ వచ్చింది అండ్ యూట్యూబ్ స్టూడియోలో కూడా నోటిఫికేషన్ వచ్చింది అనమాట. అండ్ ఈ కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల మన ఛానల్ది పికప్ అనేది కూడా కొంచెం తగ్గుతుంటుంది అనమాట, మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు. సో మన వీడియోస్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడే ఛానల్ కొంచెం డెవలప్ అవుతుంది, వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అనే టైంలో ఇట్లా అయ్యింది. ఈ మేబీ ఒక 1 month, ఒక 2-3 weeks వరకు ఈ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇయర్ అనమాట అప్లోడ్ చేయడానికి కాపీరైట్ స్ట్రైక్ పడ్డాక ఛానల్ పైన. అండ్ 3 strikes పడితే ఛానల్ డిలీట్ అయిపోతుంది. అండ్ మీది ఎవరైతే ఇట్లానే స్ట్రైక్స్ పడుతున్నాయో మీరు కంటెంట్ మార్చుకోవడానికి ట్రై చేయండి అనమాట. సో మనదైతే ఒకటి షార్ట్ వీడియో చేసిన, సో ఆ షార్ట్ వీడియోలో మనది కాదు షార్ట్ వీడియో. సో క్రికెట్ది ఒకటి షార్ట్ వీడియో చేసినండి అనమాట. సో నేను అప్లోడ్ చేసినప్పుడు నాకు నో రెస్ట్రిక్షన్స్ చూపించింది. అండ్ మెల్లగా వ్యూస్ ఒక 20K 16K అరౌండ్ వ్యూస్ పోయినప్పుడు నేను వండుకొని ఉండే, నైట్ నోటిఫికేషన్ వచ్చింది, మార్నింగ్ లేచి చూసిన బ్లాక్ అయిపోయింది, కాపీరైట్ స్ట్రైక్ పడ్డది ఛానల్ పైన. నువ్వు డిలీట్ చేసిన కాపీరైట్ రేపు పోదని చెప్పారు. సో అట్లనే ఉంచిన. ఇంకేందంటే మనం కాపీరైట్ స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం 3000 సబ్స్క్రైబర్స్కి క్లోజ్ ఉన్నాం. సో జల్దీ చేసేసేయండి, షేర్ కూడా చేయండి. అండ్ వాచింగ్ అవర్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోతున్నాయి. సో మానిటైజేషన్ కూడా అయిపోతుంది ఛానల్ది. మనం కాపీరైట్ స్ట్రైక్ కంటెంట్ కాకుండా రెగ్యులర్ కంటెంట్ వేద్దాం మంచిగా. సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత మీ కొత్త ఛానల్స్ ఎవరైతే అందరు గుర్తుపెట్టుకొని, చిన్న ఛానల్స్ ఏవైతే కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయో ప్యానిక్ కాకండి ఫస్ట్ స్ట్రైక్ పడ్డదనుకో అసలు ప్యానిక్ కాకండి. ఇంకా 2 strikes ఉంటాయి అనమాట. సో అట్లాంటి కంటెంట్ ఒక స్ట్రైక్ పడ్డాక మళ్ళీ అట్లాంటి కంటెంట్ మీరు వేయకండి. అండ్ ఇంకేముండదు, ఏం లేదు. అట్లాంటి కంటెంట్ మళ్ళీ వేసారు అనుకో, సో ఛానల్ అయితే 100% డిలీట్ అయిపోతుంది.
నువ్వు ఎట్లాంటి రేజ్ చేసినా కూడా అది కాని పని, ఎందుకంటే వాళ్ళు అన్నీ చెక్ చేసిన తర్వాతనే మన కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇస్తారు. సో ఇదన్నమాట వీడియో. మనకు మ్యాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ డిసేబుల్ చేస్తారు అనుకుంటున్నా. నాకు కూడా పెద్ద ఐడియా లేదు కాపీరైట్ టూల్ గురించి. సో జస్ట్ మళ్ళీ వీడియోస్ ఛానల్లో అయిపోతాయి ఏంది అని చెప్పి కామెంట్ చేస్తారు కదా, సో అట్లా అని చెప్పి నేను చెప్తున్నా. సో ఇదన్నమాట ఈ వీడియో. అండ్ ఏమంటారు, వీడియో షూట్ చేసి పెట్టినాం అనమాట. ఇంకొక 3-4 వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టినాం. అండ్ ఆ వీడియోస్ మనకి మేబీ ఒక 1 month తర్వాత అప్లోడ్ చేయాల్సి వస్తుంటుంది. అండ్ మనకి ఛానల్కి వచ్చిన కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసి అప్ టు 90 days వరకు అయితే ఉంటుందంట. సో ఇదే అనమాట ఈ వీడియో. అప్లోడ్ చేయడానికి ఆప్షన్ డిసేబుల్ చేసారు అనుకో, సో ఏం చేయలేం. మళ్ళీ మనకి టైం ఇచ్చినప్పుడు మనం ఆన్ చేసుకోవాలి, అప్లోడ్ చేద్దాం. సో ఒకవేళ అంత ఫైన్ అంటే సో మెల్లగా మనం రెగ్యులర్గా చేసినట్టు వీడియోస్ అప్లోడ్ చేసేద్దాం బ్యాక్ టు బ్యాక్. సో మస్తు వీడియోస్ ఉన్నాయి, ఇంకా కైట్ వీడియోస్ ఇంకొక 2-3 ఉన్నాయి షూట్ చేసినాం. అండ్ నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్స్ వస్తాయి. సో ఇంకా రెగ్యులర్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో అప్పటి వరకు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అబ్బా సబ్స్క్రైబర్లు అడుగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే, సో వాచింగ్ వచ్చేసి 90% అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అండ్ జస్ట్ 10% మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్ రిజమ్ వీడియోస్. సో ఖుదాఫిజ్.